ఒక గాడిద ఉండేది. చాలా బలంగా, చాలా నిజాయితీగా పనిచేసేది. ఎంత బరువు పెట్టినా ఎప్పుడూ ఇది ఎక్కువ అని చెప్పేది కాదు. దాని యజమాని కూడా మొదట్లో చాలా మంచిగా ఉండేవాడు. నువ్వు లేకపోతే నా పని జరగదు, నువ్వే నా బలం అని మాట్లాడేవాడు. రోజులు గడిచాయి. పని పెరిగింది. ముందు ఒకసారి వెళ్ళేది, ఇప్పుడు 2 సార్లు, తర్వాత 3 సార్లు. మొదట అది కూడా ప్రయత్నించింది. ఇంకొంచెం చేస్తే సరిపోతుంది అనుకుంది. యజమాని గమనించాడు, ఇది పని చేయలేను అని అనడం లేదని. అక్కడి నుంచి పని ఇంకాస్త పెంచాడు. మాటలు మాత్రం మారలేదు. నీ వల్లే ఇదంతా, ఇంకొంచెం చేస్తే పెద్దగా అవుతుంది. ఆ గాడిద కూడా నమ్మింది. తన శక్తి కంటే ఎక్కువగా పనిచేయడం మొదలుపెట్టింది. కొంచెంగా దాని శరీరం అలసిపోయింది. కాళ్ళు బలహీనపడ్డాయి. కాని పని మాత్రం తగ్గలేదు. ఒకరోజు మధ్యలోనే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేకపోతుంది. యజమాని దగ్గరకు వచ్చాడు. కాసేపు చూశాడు. ఏమీ మాట్లాడలేదు. 2వ రోజు కొత్త గాడిదను తీసుకొచ్చాడు. పాతదాన్ని పక్కకు కట్టేశాడు. కొత్తదానికి కూడా అదే మాటలు, నువ్వే నా బలం. పాతగాడిద అక్కడే నిలబడి చూస్తుంది. తాను చేసిందే ఇప్పుడు ఇంకొకటి చేస్తుంది. ఏ మార్పు లేదు. అప్పుడే దానికి అర్థమైంది, పని వల్ల విలువ రాలేదు. విలువ ఉన్నంత వరకే పని ఇచ్చారు. మరొక విషయం కూడా అర్థమైంది. పని పెంచడానికి ముందు మాటలు పెంచారు. మాటలతో నమ్మకం పెంచి, నమ్మకంతో పని పెంచి, పనితో శక్తి ఖాళీ చేశారు. చివరికి శక్తి తగ్గినప్పుడు మాటలు కూడా తగ్గిపోయాయి. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ముందు మన మీద నమ్మకం పెడతారు, తర్వాత మన మీద పని పెడతారు. మనమే ఇంకొంచెం అనుకుంటూ మనల్ని మనమే ఎక్కువగా వాడుకుంటాం. కానీ ఒకరోజు మనం ఆగిపోయినప్పుడు సిస్టమ్ ఆగదు, మరొకరు వచ్చేస్తారు. మనల్ని మార్చేసినప్పుడు కాదు, మనమే మనల్ని పూర్తిగా ఖాళీ చేసుకున్నప్పుడు మన విలువ తగ్గిపోతుంది. పని చేయడం తప్పు కాదు, కానీ మన విలువ మర్చిపోవడం అదే అసలు తప్పు. మన శక్తి, మన సమయం, ఇది ఎవరి కోసం ఖర్చు చేస్తున్నామో అది మనమే నిర్ణయించాలి. లేకపోతే మన జీవితాన్ని ఇంకెవరో నడిపిస్తారు. గుర్తుంచుకోవాలి, మన స్థానాన్ని ఎవరైనా తీసుకోవచ్చు, కానీ మన విలువను మాత్రం మనమే కాపాడుకోవాలి. విలువ కాపాడుకోవాలి అంటే పని చేయకూడదనే కాదు, ఎంత చేయాలో, ఎక్కడ ఆగాలో తెలుసుకోవడం. ఎవరైనా ఇంకొంచెం అన్నప్పుడు మన శక్తి ఎంతుందో మనమే అర్థం చేసుకోవడం. అది దాటిపోతే ఇంతే సరిపోతుంది అని చెప్పగలగడం. పని చేస్తే మనల్ని మనమే కోల్పోకపోవడం. మన శరీరం, మన మనసు మాట వినడం. అవి చెప్పే లిమిట్ని గౌరవించడం. ఎందుకంటే మనమే మనల్ని కాపాడుకోకపోతే మన కోసం ఆగేవాళ్ళు చాలా తక్కువ.